హే గాయ్స్, నేను మీ గోకుల్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం కార్ వీడియో అయితే చేయట్లేదు అనమాట. మా ఫ్రెండ్ రీసెంట్గా కాంటినెంటల్ జీటీ అయితే తీసుకున్నాడు, వైట్ కలర్ది. సో అది మొన్నే సెకండ్ సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేపిస్తానికి రమ్మంటే ఇంకా వెళ్తున్నాను అనమాట. సో ఎగ్జాస్ట్ వచ్చేసి AWK ఆర్ 103 సంథింగ్ అది చెప్పాడు. సో ఒకసారి వెళ్తాం, ఇప్పుడు చూద్దాం. అదొకటను ఇది క్రాష్ గార్డ్ జానా సంథింగ్ ఏదో ఉంది, అది కూడా ఇన్స్టాల్ చేపిస్తున్నా అన్నాడు. సో ఒకసారి ఇప్పుడు వెళ్తాం, చూద్దాం సౌండ్ అయితే ఎలా వస్తుందో. మా ఫ్రెండ్ది ఇంటర్సెప్టర్ ఉంది, స్టేజ్ 2 ట్యూన్డ్. సో దాని వచ్చేసి మోటార్ టార్క్ స్లిప్ ఆన్ విత్ రెడ్ రోస్ట్ హెడర్స్ అనుకుంటా. సో అది అయితే అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అసలు. ఇన్ కేసు దాన్ని డీటెయిల్గా రివ్యూ ఏమైనా చేయమంటే చేస్తాను. ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి, దాన్ని రివ్యూ చేస్తాను నేను ఒకసారి. ఏమేమి మోడ్స్ చేశారు దానికి అన్నట్టుగా, లైక్ అలాగా. సో ఇప్పుడు ఇది వచ్చేసి ప్రస్తుతానికైతే జస్ట్ స్లిప్ ఆన్ మారుస్తున్నాడు, ఫుల్ సిస్టమ్ అయితే కాదు ఇది. AEW స్లిప్ ఆన్ వేసేసి ఆ క్రాష్ గార్డ్ వేస్తాడంట. సో చూద్దాము మనం సౌండ్ అయితే ఎలా వస్తుందో. రెడ్ రోస్ట్ ఉంటుంది మనకు ఆప్షన్స్లో అయితే. రెడ్ రోస్ట్ ఉంది, SSP ఉంది, మోటార్ టార్క్. సో చాలా ఉన్నాయి, నాకు నేమ్స్ అంత ఐడియా లేదు. సో వీడైతే AEWలో కూడా 3 టైప్స్ ఉన్నాయంట, 101, 103, 102 సమ్. వీడైతే 103 వేపిస్తున్నా అన్నాడు. సో మనం వచ్చేసాం, ఇక్కడే పక్కనే ఉన్నాం. సో చూద్దాం సౌండ్ ఎలా వస్తుంది అనేది. సో మీకు ఏది ఎగ్జాస్ట్ సౌండ్ బాగా అనిపిస్తుందో ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి, సో నాకు తెలుస్తుంది. సో ఏ సౌండ్ బాగుంటుంది ఎగ్జాస్ట్ అనేది. ఇప్పుడు అందరూ ఇది కామన్ అయిపోయింది బాగా. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ జీటీలు ట్రెండింగ్లో ఉంది ఆ బైక్. ఎవ్రీవన్ ఈజ్ సో అబ్సెస్డ్ విత్ ఇట్ అనమాట. నాకు అప్పుడప్పుడు ఈ మోటార్ వ్లాగింగ్ లాగా చేయాలనిపిస్తుంది. ఇలా వీకెండ్ ఎప్పుడైనా రైడ్కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో అలా కూడా ఏమన్నా మీకు అలా మోటార్ వ్లాగింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి, అలా కూడా ఏమన్నా వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను తీసి. అండ్ యాక్చువల్లీ ఈ వీకెండ్ హైదరాబాద్ వెళ్ళే పని ఉంది, దీన్ని తీసుకొని సమ్ మోడ్స్ చేయాలి. సో చూద్దాం, దానికి కూడా డీటెయిల్ బ్లాగ్ చేస్తాను. సో వచ్చేసాం మనం అయితే. అదిగోండి అదే జీటీ, ఇది వాడి కారు. చేద్దాం. నేనేమనరా ఎవడదైతే ఉంది, బండి ఎవడు వాడుకుంటున్నాడు రా. అరే నేను వాడట్లేదు రా బాబు. AEW T103 అంట స్పెసిఫిక్ వచ్చి. కోలో బాయ్. ఇక్కడ చూడరా, ప్యాకింగ్ కూడా బాగుందిగా. జల్దీ కోసాయి ఆరామ్సే. ఇది ఇప్పుడు అలా ఎలా లేదు, మీ అంత ఫేమస్ అయితే మనం కాదుగా. సానా మోటార్ టార్క్ క్రాష్ గార్డ్ కూడా సానా కదా. మోటార్ టార్క్ నేను సానా అనుకున్నా. నువ్వే మోటార్ టార్క్ పెట్ట. సారీ, మెమరీ లాస్. వెరీ ఫేమస్ కార్ అండి ఇది. వెరీ ఫేమస్ కార్ అండి. మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేదాని కింద ఉంది. గోకుల్స్ వోక్సాగర్ అంటారు దీన్ని.
ప్యాకింగ్ అయితే క్రేజీ అసలు. బోరింగ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. వావ్. ఓ మై గాడ్. సో దీనికి బుషింగ్స్ అనుకుంటా, మొత్తం ఎల్ఎంకీస్ స్క్రూస్. సో ఇదైతే స్టాక్ ఎగ్జాస్ట్ అనమాట. సౌండ్ అయితే వన్ లాస్ట్ టైం. సో గైస్ ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాల్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డీబీ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు సౌండ్ అనండి, మళ్ళీ డీబీ కలర్స్ తీసేసి వెళ్దాం. ఏంటది? గ్లాసా? గ్లాస్ ఉంది. గ్లాస్ ఉంది. ఎక్కడ 2.1? 2.0 ఉండదు. మోటార్ టాప్ 2.0 కాదు. ఓకే. 2.0 का एक्सेट्राल ఇటా. సో ఇది వచ్చేసి మోటార్ టార్క్ 2.0 క్రాష్ గార్డ్ అనమాట. సో ఎగ్జాస్ట్ పెట్టాక అయితే ఇలా ఉంది గాయస్. ఒకసారి మనం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు సౌండ్ అనండి, క్రేజీ ఉంది. సౌండ్ అయితే చాలా బాగుంది. ఆ రెడ్ రోస్టర్ వీటికన్నా కూడా ఇదే బాగుంది. సో మనవాడు ఇంటర్సెప్టర్ కూడా వచ్చింది. సో నేను చెప్పిన ఇంటర్సెప్టర్ కదా. దీని వ్లాగ్ కనుక కావాలంటే చెప్పండి, చేస్తాను డెడికేటెడ్వి.